రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈరోజు పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాపారస్తులతో మాట్లాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా రైతు భరోసా అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా రైతు భరోసా లేదని, పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ఆదుకొని పొగాకు, మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. వీరివెంట జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గంలోని రైతులు పాల్గొన్నారు. టొబాకో బోర్డులో మేము ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు, రైతు ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, మా సెక్రటరీ రమణారెడ్డి గారు మేమందరం కలిసి ఈ వేలం కేంద్రంలో రైతులతో పాటు కలిసి వేలం పరిశీలించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ అప్గ్రేడ్ ఉన్న F2 కానీ FL కానీ ఈరోజు చూస్తుంటే 240 రూపాయలు, 250 రూపాయల కన్నా మ్యాక్సిమం పరిస్థితి లేదు. చాలా లో గ్రేడ్ ఉన్నాయని చెప్పేసి నో బిడ్ చేసి పరిస్థితుంది. రైతులు నిజంగా చాలా ఆందోళన పడుతున్నారు. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వాలిటీ ఉన్న పొగాకు సుమారుగా ఒక కింట 34,000కి 35,000 రూపాయలకి అమ్ముడుపోయింది. లో గ్రేడ్ కూడా 30,000కి 31,000 అమ్ముడుపోయిన పరిస్థితుంటే గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే రైతులు తీసుకొచ్చిన మొత్తం పొగాకు కూడా నో బిడ్ వచ్చేసి లో గ్రేడ్ అని చెప్పేసి కావాలని చెప్పేసి అన్ని వెనక్కి పంపించడం అవుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరం ఉంది. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో అప్పుడు మార్కెట్ ద్వారా సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించేసి జగన్మోహన్ గారు రైతుల మీద ప్రేమతో, టొబాకో మీద ప్రేమతో, టొబాకో రైతుల మీద ప్రేమతో వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు రైతు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 100 కోట్లు వెచ్చించి టొబాకో వాళ్ళని ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం ఇంత పరిస్థితులు ఇబ్బంది ఉన్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న, రైతులు ఆందోళన చేస్తున్నా కూడా, టొబాకో వ్యవసాయదారులు ఆందోళన చేసినా కూడా ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు వరకు రైతుల కోసం కానీ టొబాకో వ్యాపారులు కానీ మేము పర్చేజ్ చేస్తాము మార్కెట్ ద్వారా అని చెప్పి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు రకరకాల హామీలు ఇచ్చారు. రైతులందరి కోసం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పిన మాటల్లో ఈరోజు రైతులు ఈ సంవత్సరం మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి సుమారుగా 10 నెలలైనా ఒకటి రైతులకి న్యాయం చేశారంటే ఒకటి కూడా న్యాయం చేయలేదు. ఇంత మాత్రం మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు, పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు, కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఓన్లీ ఈ రాష్ట్రం మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతూ అమరావతి కోసం సుమారుగా 40,000 కోట్ల రూపాయలు ఒక అమరావతి డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతారు. అంత ఖర్చు పెడుతున్నారు కదా, ఒక 100 కోట్లు 200 కోట్లు రైతుల కోసం ఎందుకు ఖర్చు పెట్టరు? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఎట్టా వదిలేశారు. రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత మీకుంది కదా. దయచేసి ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు ఏ విధంగా ఆదుకున్నాడో అదే విధంగా ఆదుకోండి. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది మన పర్చూర్ కాన్స్టిట్యున్సీలో ఒక రైతులు 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక మనిషి చనిపోయాడు. అట్లీస్ట్ పరామర్శలు కూడా లేరు. ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. ఇదే విధంగా టొబాకో రైతులను పట్టించుకోకపోతే ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేసి పొగాకు రైతుల్ని, మిగిలిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇదే సమస్య ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలు, పక్కన మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలు కూడా టొబాకో సమస్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. మిగిలిన తొందరలో రైతుల కోసం, ప్రజల కోసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి, పొగాకు ధర రావాలని, మంచి రేటు రావాలని చెప్పేసి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే ఇక్కడ బయటను కూడా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ రైతుల కోసం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.